దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన తల నరికి ఇస్తే ₹1 కోటి ఇస్తానంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ను కోరారు. కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు డిబేట్ నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుపై కూడా చర్యలు తీసుకోవాలని వినతించారు. కొలికపూడి శ్రీనివాసరావు ఉంది అతని పేరు. అతను నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టులోది రేపు ఎల్లుండ తెలుస్తుంది. లోకేష్ జగన్ సైకో, జగన్ బాబాయిని చంపేశాడు, జగన్ అది చేశాడు, అతను ఎవడో మర్డరు, ఇతను ఎవడో దొంగ, అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే ఆయన మాట్లాడేదే వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయడం. అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్, అది పొలిటికల్ ఒపీనియన్ నాది. కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది. అదే నేను చేస్తున్నాను. కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటిది మా పేరు మీద ఒకటి చేస్తున్నారని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా.